జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి ఇంకా ఆమోదం తెలపలేదు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన ఆర్వో వాటిని పక్కన పెట్టి మళ్లీ పిలుస్తామని నవీన్ యాదవ్ కు చెప్పారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంకా ఆర్వో కార్యాలయంలోనే వేచి చూస్తున్నారు. నామినేషన్ కు ఆమోదం ఆలస్యం కావడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ పరిణామం ఎన్నికల ప్రక్రియలో ఉత్కంఠను పెంచుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నామినేషన్ కు రిటర్నింగ్ అధికారి ఇంకా ఆమోదం తెలపలేదు. నామినేషన్ పత్రాలను పరిశీలించిన ఆర్వో వాటిని పక్కన పెట్టి మళ్లీ పిలుస్తామని నవీన్ యాదవ్ కు చెప్పారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంకా ఆర్వో కార్యాలయంలోనే వేచి చూస్తున్నారు. నామినేషన్ కు ఆమోదం ఆలస్యం కావడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ పరిణామం ఎన్నికల ప్రక్రియలో ఉత్కంఠను పెంచుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జూబ్లీ హిల్స్ నామినేషన్ సంబంధించి పరిశీలన స్క్రూటినీ జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించిన నామినేషన్ సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ లో కొన్ని కాలమ్స్ ఖాళీగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే రిటర్నింగ్ అధికారి దీన్ని పరిశీలించి కొద్దిసేపు పక్కన పెట్టారు. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి నవీన్ యాదవ్ సంబంధించిన లీగల్ టీం దీనికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా అందించడంతో రిటర్నింగ్ అధికారి మళ్ళీ నవీన్ కుమార్ యాదవ్ సంబంధించిన నామినేషన్ సెట్ ను అంగీకరిస్తూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కొద్దిసేపు ఆందోళన కలిగించినప్పటికీ కూడా రిటర్నింగ్ అధికారి ఆ అభ్యంతరాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం అభ్యంతరాలు ఏదైతే వ్యక్తం చేశారో ఆ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. మొత్తానికి నవీన్ కుమార్ యాదవ్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశామో దానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి దాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం ఏదైతే బీఆర్ఎస్ లీగల్ టీం కొన్ని లోపాలు ఏదైతే ఉన్నాయో ఆ లోపాలను ఎత్తి చూపింది. దాన్ని రిటర్నింగ్ అధికారి పరిశీలించి వాటిని సరిచేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్లు అయితే థ్యాంక్ యూ రామ్ నరేష్.